నేను ఒక స్టోరీ చెప్తాను, అది మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సేల్స్ అండ్ బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, మీ ప్రోడక్ట్ని ఎలా వాల్యూ క్రియేట్ చేసి అమ్మాలి అని. అయితే ఒక ట్రెజర్ హంట్ చేస్తూ ఉంటారు కదా, అతను రోడ్డు పైన టేబుల్ వేసేసుకొని మ్యాప్స్ అమ్ముతూ ఉంటాడు. $100కి, $500కి, $1000కి, $2000కి, $5000కి అమ్ముతూ ఉంటాడు. సో ఒక పర్సన్ వస్తాడు, ఆ పర్సన్ కోసమే అలాంటి పర్సన్ కోసమే ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు, అలాంటి కస్టమర్ కోసం. అతను వచ్చేసి అడుగుతాడు, బాబు నువ్వు ఇన్ని మ్యాప్స్ అమ్ముతా ఉన్నావు, అందరికీ నిధులు దొరుకుతున్నాయి, సో నువ్వే ఎందుకు వెళ్ళి ఇవన్నీ తవ్వుకోకూడదు, ఎందుకు అమ్ముతున్నావు అంటే, సార్ నేను అంత పిచ్చోని అనుకుంటున్నారా, ఇవన్నీ అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఒక గుప్త నిధి, పెద్ద నిధి ఉంది, 500 కోట్ల వరకు నాకు వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ, అది గ్యారంటీగా డ్యామ్ షూర్గా వస్తుంది, అది నా దగ్గర ఉంది, నేను అది ఎవరికి ఇవ్వబోను, సో ఈ డబ్బులన్నీ తీసుకొని వెళ్తాను. సో ఈ డబ్బులు మీరు అంతా జమ చేయడానికి ఎంత టైం పట్టవచ్చు అంటే 10 years పట్టవచ్చు సార్ ఇవన్నీ అమ్ముకుంటూ వెళ్తే. సో నేను పని చేస్తా, 100 crores ఇచ్చేస్తా, నువ్వు అది నా నిధి ఇచ్చేసాయి, సో దట్ నువ్వు 10 years టైం సేవ్ చేసుకుంటావు కదా అంటే, లేదు నేను అది అమ్మను, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి నాకు దాంట్లో, ఆ నిధిలో దాంట్లో ఇప్పుడున్న వాల్యుయేషన్ ప్రకారం 1000 crore కూడా వెళ్ళొచ్చు అని అనగానే అతను ఏమంటాడు, ఓ గ్రేట్, ఇతను ఆల్రెడీ నిధులు దొరికాయి కదా అనేసి, నేను 250 కోట్లు ఇచ్చేస్తా, నువ్వు నా ఇది ఇచ్చేయంటే ఇతను మనసులో అనుకుంటాడా, నేను అనుకున్నది వచ్చేసింది, సో నేను ఒక 10 years కష్టపడకుండానే నేను ఈ డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే 1000 crores 500 crores ఈజీగా చేయొచ్చు, 2% లెక్కన వేసుకున్నా కూడా అనుకొని, సరే అయితే మీరు అక్కడ నిధికి వెళ్ళినప్పుడు ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది, నేను చెప్పాలి, అది చెబితే నాకు 100 కోట్లు ఇవ్వాలి అంటాడు. సో 350 కోట్లు ఇస్తే నాకు 150 కోట్లు మిగిలితే, వాల్యుయేషన్ ప్రకారం 1000 కోట్లు కాబట్టి ఓకే డీల్ అంటాడు. అన్న తర్వాత ఈయన కొనేసుకొని వెళ్ళిపోతాడు 250 కోట్లు, ఆ నిధి దారి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి 2 days 3 days ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఆ మ్యాప్ ఇచ్చేసి ఇతను వెళ్ళిపోతాడు. అంటే మీ ప్రోడక్ట్ని ఏ టైంకి, ఎలాంటి పర్సన్కి, ఎలాంటి టైంలో చూపించాలి, ఎలా చూపించాలి, దానికి ఎలా వాల్యూ క్రియేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ పర్సన్. మీ క్లయింట్స్ని ఫైండ్ చేసే స్కిల్స్ మీరు నేర్చుకుంటే మీ బిజినెస్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేపీ బిజినెస్ నుండి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.